హరిని చంపడానికి మా మనిషిని పంపాం గాని వాడొచ్చేసరికే హరి మీద అటాక్ జరిగింది. ఆ హరిని చంపాల్సిన అవసరం నాది. అందుకే గణపతిని పొడిచాడు అని సాక్ష్యం చెప్పాను. నా ఇన్నాళ్ల సర్వీసులో ఇలాంటి కేసు నేను ఇంత మటుకు చూడలేదు. నాకు కావాల్సింది ఈ కేసులో అతనికి శిక్ష పట్టం. ఎవరో వెంకట అతని చెల్లెలు మిమ్మల్ని కలవాలని వచ్చారండి. ఆ శివమణి తన మనుషులతో వచ్చి కొట్టి వాళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోయాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? సింహంలా తిరిగే నా బిడ్డని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. ఏంటమ్మా వాడికి రాత? ఎవరికి ఏం ద్రోహం చేశాడని దేవుడు వాడిని ఇలా పరీక్షిస్తున్నాడు. మంచిగా ఉండడం, 10 మందికి మంచి చేయాలని ఆలోచించడం కూడా తప్పేనమ్మా. తప్పు చేసిన వాళ్ళు దర్జాగా బయట తిరగడం, ఏ తప్పు చేయని వాళ్ళు జైలుకి వెళ్ళడం మామూలేనమ్మా. నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళందరూ ఎవరిళ్లలో వాళ్ళు బాగానే ఉన్నారు. నా ఊరు నా వాళ్ళంటూ ఊరు గురించి ఏమీ కాని ఈ జనం గురించి ఆలోచించే నా బిడ్డ మాత్రం బాధలు పడుతున్నాడు. పుట్టిన దగ్గర నుంచి మాది అనుకోవడం తప్ప నా అనే పదం తెలియదు వాడికి. అదే నా బిడ్డని ఈ రోజు ఇలా బాధ పెడుతుంది అని తెలిస్తే చిన్న వయసులోనే ఆ అలవాటుని మానిపించేసేదాన్ని. పుట్టిన దగ్గర నుంచి మాది అనుకోవడం తప్ప నా అనే పదం తెలియదు వాడికి. అదే నా బిడ్డని ఈ రోజు ఇలా బాధ పెడుతుంది అని తెలిస్తే చిన్న వయసులోనే ఆ అలవాటుని మానిపించేసేదాన్ని. ఏంటి వాళ్ళు బాధపడుతుంటే నీకు బాధగా ఉన్నట్టుంది? అతను చేసిన తప్పుకి వాళ్ళు అల్లాడిపోతుంటే చూడటానికి చాలా బాధగా ఉందమ్మా. సవితి బిడ్డల్ని కూడా సొంత బిడ్డల్లా చూసుకుని మంచి మనసున్న ఆ తల్లి అలా బాధపడటం మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. చెట్టుకి చెదపట్టినప్పుడు దానికి పూసే పూల గురించి కాసే కాయల గురించి ఆలోచించకూడదు. వాళ్ల గురించి ఆలోచిస్తే ఆ జాలి మన పగని మార్చేస్తుంది. ఆ తల్లి ఎంత మంచిదైనా అలాంటి బిడ్డని కన్నందుకు శిక్ష తను అనుభవించక తప్పదు. ఏ తప్పు చేయని ఆ తల్లిని చెల్లిని ఎందుకమ్మా బాధ పెట్టాలి? వాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తే మన బాధ గురించి మర్చిపోవాలి. జైలుకు వెళ్లిన కొడుకు గురించి తల్లికి అంత బాధగా ఉంటే మన వాళ్ల ప్రాణాలే పోయాయి. మనకెంత బాధ ఉండాలి? వాళ్ల బాధ గాయం లాంటిదే, మందు రాస్తే తగ్గిపోతుంది. మన బాధ రాచపుండు లాంటిదే, లోపల తినేస్తుందే కాని మందు లేదు. జాలి అనేది మొదలైతే లక్ష్యం దారి తప్పుతుంది. అది గుర్తుంచుకో. వాళ్ల గురించి ఆలోచించడం మానేసి మన గురించి ఆలోచించు. వదలండి, ప్లీజ్ వదలండి.
ఎరా ఆ హరి కళ్ళ ముందు కనిపించగానే ధైర్యం వచ్చేసిందా? కాలుతో తంతోరా నన్ను. మీకు కావాల్సింది నేను. నన్ను ఏమైనా చేసుకోండి. నా చెల్లెలు అమాయకురాలు, తనని వదిలేయండి. ఎంతకు ముందంటే సరేరా, ఇప్పుడు నీకెంత తెలుసో దీనికి అంతే తెలుసు. ఇద్దరిలో ఎవరిని వదిలిన ప్రమాదమే కదా. నిజంగా తనకేం తెలీదు. తెలిసినా ఎవరికి ఏం చెప్పదు. వదిలేయండి. వదలాలా వద్దా అనేది డిసైడ్ చేయాల్సిందే నేను కాదు, మా బ్యాందీ బాబు. పాపం నీ వల్ల కత్తిపోట్లతో హాస్పిటల్లో పడున్నాడు. ఓ పాలి మా బ్యాందీ బాబును ఓ మాట అడిగేసి ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. చెప్పమని. బ్యాందీ బాబు, వెంకటగాడు ఆడి సెల్లులు దొరికేశారు. దొరికారా? వాడికి ఇవ్వు. మాట్లాడరా. చెప్పండి అన్నా. ఏరా, నా కింద బతికి నేను విసిరిన ఎంగిలి మెతుకులు తిని బతికిన కుక్కవి నాకెదురు తిరిగేంత ధైర్యం వచ్చిందా? అన్నా, మీకెందుకు ఎదురు తిరుగుతానన్నా? నా చెల్లెలు ప్రాణాలు తీస్తామన్న భయంతో అలా చేశాను. మమ్మల్ని వదిలేయమని చెప్పన్నా. నీ చెల్లెల కోసం నాకు ఎదురు తిరిగింది చాలక నేనే బాంబు పెట్టించానన్న విషయాన్ని ఆ హరిగాడికి చెప్తావా? నా చెల్లెల్ని కాపాడుకోవడానికి ఆ టైంలో అంతకన్నా ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మల్ని వదిలేయన్నా, అందరికీ దూరంగా ఏటన్నా వెళ్ళిపోతాం. సింహం జూలు పట్టుకుని ఆడుకోవాలనుకున్నప్పుడు ఆటకే కాదు, చావుకి సిద్ధపడాలి. అందరికీ దూరంగా వెళ్తానంటున్నావుగా, టికెట్ అవసరం లేని చోటికి మేం పంపిస్తాం. అన్నా, అన్నా, వద్దన్నా, మమ్మల్ని ఏం చేయొద్దన్నా. తప్పు చేసింది నేను. కావాలంటే నన్ను చంపండి, నా చెల్లెల్ని వదిలిపెట్టమని చెప్పన్నా. నువ్వు తప్పు చేయడానికి కారణమే అది కదరా. నాకెదురు తిరగాలనుకోవడమే పెద్ద తప్పు. అది చాలదని నా గురించి నిజాలన్నీ చెప్పేసి నేనే లేకుండా చేయాలని చూసావు కదరా. అన్నా, అన్నా, పొరపాటు అయిపోయిందన్నా. పొరపాటు కాదురా, పొగరు. ముందు నీ పొగరకు కారణమైన నీ చెల్లెల్ని నీ కళ్ళ ముందే లేపేసి ఆ తర్వాత నిన్ను లేపుతారా. అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, నీకు దండం పెడతారన్నా. శివమణి, చెప్పు బ్యాందీ బాబు. బుద్ధిగా బతికేవాడిని చెడగొట్టింది వాడి చెల్లెలు. ముందు దాన్ని లేపే, దాని చివరి కేకలు నాకు ఇక్కడికి వినిపించాలి. ఏ నర్సు, గదిలో పారేసి ఎవరి పాటుకోళ్ళు తిరుగుతున్నారేంది? డాక్టర్ రాడు, నర్సులు ఉండరు, కాస్త పట్టించుకోండి. ఒకడిని ఇరికించడం కోసం వచ్చి హాస్పిటల్లో పడ్డాననుకో, ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలా? అసలు మీ డాక్టర్ని ఒకసారి రమ్మను, బాగా చూసుకుంటాడు, హాస్పిటల్లో మార్చమంటాడో కనుక్కుంటాను. అది మ్యాటర్. విన్నావు కదా, లాటరీలో ముందు నీ చెల్లెలు పేరు వచ్చింది.
ఇంకా మా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏది ఆ చేత్తో ఈ చైన్ పట్టుకోరా, ఇంజెక్షన్ చేయాలి. మళ్ళీ ఇది ఒకట. అన్నా 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 వద్దన్నా. ఏయ్ నర్స్, ఏం చేస్తున్నావు? నువ్వా? ఏంటిది? చేరా షాప్ పెట్టుకోవడానికి మా ఊరికొచ్చి మా అన్నయ్య వద్దన్నాడని ఆయన మీద కక్ష కట్టి జనాలు ప్రాణాలు తీసేది కాక మా అన్నయ్యని అరెస్ట్ చేయిస్తావా? నీకే సంబంధం లేకపోయినా శిరీష వాళ్ళ కుటుంబాన్ని చంపావు. జీవితంలో మొట్టమొదటిసారి మా అన్నయ్య నా మాట విని గౌరవించి శిరీష వాళ్ళకి అభిమానంగా తులసి కొట్టు పంపిస్తే అది మార్చి బాంబు పెట్టి వాళ్ళని చంపేస్తావా? నువ్వు చేసిన పనికి మా అన్నయ్య దోషయ్యాడు కదరా. శిరీషకి శత్రువై నానా బాధలు పడుతున్నాడు. అది చాలదని మా అన్నయ్య పొడిచాడని జైల్లో పడేలా చేస్తావా? ఏయ్, నా గురించి నీకు తెలీదు. మర్యాదగా కట్లు విప్పు, లేదంటే చస్తావు. అవునా? ముందు నువ్వు బతికితే కదరా నేను చావడానికి. మా అన్నయ్య నిర్దోషిగా బయటికి రావాలన్నా, శిరీష మనసులో మా అన్నయ్య మీద ఏర్పడిన ద్వేషం పోవాలన్నా నీ తప్పులకి సాక్ష్యమైన ఆ వెంకట్ కావాలి. ఎక్కడ దాచావాణ్ణి? నా రహస్యం తెలిసిన వాణ్ణి, నాకెదురు తిరిగిన వాణ్ణి ఎలా బ్రతకనిస్తాననుకున్నావు? నా వాళ్ళ చేతిలో ఈ పాటికి చచ్చైనా ఉంటాడు, చావుకి దగ్గరగా అయినా ఉంటాడు. ముందు నిన్ను చంపేస్తాను, తర్వాత మీ అన్నయ్య. ఫోన్ చేసి మీ వాళ్ళని వదిలేయమని చెప్పు. ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నీకు? గణపతి, వైన్స్ గణపతి. నేను తలుచుకుంటే నీ సాల్తీ గల్లంతవుతుంది. మర్యాదగా వదిలే. మర్యాదగా నువ్వు మాటెందుకింటావురా? నీ వలన మా అన్నయ్య బాధపడుతున్నాడని తెలిసిన రోజే నేను ఈ పని చేసుంటే మా అన్నయ్యకి కష్టాలుండేవి కావు. నువ్వు నన్నేమీ చేయలేవు సుభద్ర. మర్యాదగా వదిలే. నిన్ను చంపడానికి నేనెందుకురా? ఈ ఇంజెక్షన్ చాలు. ఏంటది? నీ చావు. అలా నిన్నింత సింపుల్ గా ఏం చంపను. చేసిన తప్పులు తలుచుకునేలా ముందుగా ఒంట్లో వణుకు మొదలవుతుంది. నీ వలన బాధపడిన వాళ్ళని గుర్తు చేస్తూ ఒంట్లో పార్ట్స్ వంకరపోతాయి. అరవాలనిపిస్తుంది, అరవలేవు. ఒంట్లో కండరాలన్నీ మెలితిప్పుతున్నట్టుగా నరకం కనిపిస్తుంది. అయినా ఆ బాధని బయటికి చెప్పలేవు. ఒక్కొక్క తప్పుని గుర్తు చేస్తూ ఒంట్లో ఒక్కొక్క పార్టు చచ్చుబడిపోతుంది. ఆ తర్వాత ప్రాణం పోతుంది. జస్ట్ ఇందులో 4 డ్రాప్స్ నీ ఒంట్లో పడితే చాలు. ద గ్రేట్ వైన్స్ గణపతి కుక్క చావు చేస్తాడు. పాపం మా గణపతి ముచ్చట పడ్డాడు. ముందు నిన్ను వేసేయాలి అని ఆయన చెప్పాడు, అందుకే చంపేస్తున్నాను. నువ్వు చచ్చిపో బంగారం.
వద్దు వద్దు నన్నే చేయదు. నీకెంత కావాలో చెప్పు, అడిగినంత ఇస్తాను. నీ డబ్బు నాకెందుకురా? నాకు ఆ వెంకట్ కావాలి. ఎక్కడున్నాడో చెప్పు. చెప్పను. అప్పుడు నేను మాట తప్పను. ఏయ్, ఏయ్, నీ చావుకి 4 డ్రాప్స్ చాలు. చావు మొదలైంది. 1 వద్దు అభి, నన్ను అభి, అభి! సుభద్ర వద్దు వద్దు. చావు నీ వైపు 2 అడుగు వేసింది. సుభద్ర 2. వద్దు సుభద్ర, నన్ను చంపదు. అభి, నన్ను అభి. మరి వెంకట్ని నాకు అప్పగిస్తావా? సుభద్ర సుభద్ర. చావు చాలా దగ్గరగా వచ్చేసింది. 3. సుభద్ర నేను బతకాలి, నేను బతకాలి. ప్లీజ్ ప్లీజ్. అదిగో నీ చావుకి తొలి దశ. ఒంట్లో వణుకు మొదలైంది. ప్లీజ్ ప్లీజ్ సుభద్ర, ప్లీజ్ సుభద్ర. నేను బతకాలి, నేను బతకాలి. మరి వెంకట్ ఎక్కడా? నాకు వెంకట్ని తన చెల్లిని అప్పగిస్తే నువ్వు బతుకుతావు. ఇంకొక డ్రాప్ పడిందా నిన్ను నేను కూడా కాపాడలేను. అదిగో 4 డ్రాప్ కూడా పడబోతోంది. అభి అభి అభి, వెంకట వదిలేసు. అభి చెప్పు. మీ వాళ్ళకి ఫోన్ చేస్తా. వాళ్ళని వదిలిపెట్టమని చెప్పు. చెప్పరా? మంట్ర చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు ఎవడరా బాబు? మళ్ళీ మా వైన్స్ గణపతి. హలో, శివమణి, ఆ వెంకట వాళ్ళని ఏం చేయొద్దు. ఆ? ఈ కొత్త డైలాగ్ ఏంటి బ్యాంది బాబు? ఏం చేయొద్దని చెప్తున్నానా? సంపమని నువ్వే చెప్పి మళ్ళీ వాళ్ళని సంపదని నువ్వే అంటావు. సంపాలయాల కేకలు నిలిసేవులారా 4 నడిచావు. శివమణి చెప్పింది విను, వాళ్ళని ఏం చేయొద్దు. సరే వాళ్ళని ఏమి చేయను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వదిలేసి, వాళ్ళిద్దరిని వదిలేసి. బ్యాంది బాబు, నువ్వు మామూలుగా ఉన్నావా మందేహావా? నీకు మతికని పోయిందండి. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు పారిపోయి అరిగేడు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తారు. అప్పుడు అరి నేరుగా మన ఇంటికి వస్తాడు. ముందు నన్ను కుమ్ముతాడు, ఆ తర్వాత నిన్ను, ఆ తర్వాత మా అక్కనే కుమ్ముతాడు. మనల్ని అందరినీ లోపలేసి పోలీసులు కుమ్మి పారేస్తారు. ఇదంతా అవసరమా? ఏయ్, నువ్వు నోరు మూసుకున్న వాళ్ళు వదిలేయ్. ఈ బ్యాందీ బాబుకి ఏమైంది? వెంకట్కి ఫోన్ ఇవ్వమని చెప్పు. అది కాదు బ్యాందీ బాబు. శివమణి, ఒకసారి వెంకట గారికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. వెంకట్, నా గురించి ఏమీ చెప్పకుండా ఒకసారి పక్కకి రా. హలో హలో వెంకట్. అమ్మా, మీరా? చెప్పండి అమ్మా. నీకేం ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదమ్మా. ఇప్పుడే నా చెల్లిని చంపాలని చూశారు. ఈ లోపు మీరు ఫోన్ చేశారు. లేదంటే నా చెల్లెల్ని అన్యాయంగా చంపేసేవాళ్ళమ్మా. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ చెల్లెల్ని తీసుకొని నువ్వు అర్జెంటుగా మా తోట దగ్గరికి రా. అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. ఎవ్వరూ ఏమీ చేయరు. త్వరగా వచ్చేయండి. అక్కడికి నేను వస్తున్నాను. అలాగేనమ్మా. గణపతి, చెప్పు. మీ వాళ్ళని ఫాలో చేయడం గాని వాళ్ళకేదైనా జరిగిందంటే ఇక్కడ నీ ప్రాణాలు పోతాయి. చెప్పు. చెప్పు బ్యాందీ బాబు. రేయ్, వాళ్ళిద్దరిని ఏం చేయొద్దు, వెళ్ళిపోనివ్వండి. వాళ్ళని ఫాలో చేయడం కానీ వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయాలని కానీ ట్రై చేయొద్దు. వదిలేండి వాళ్ళని. సరే, నువ్వు వదిలేయమంటే మాకేంటి?
అలాగే వదిలేస్తాను. రేయ్ ఎలాండ్రా రేయ్, అప్పుడే వదిలేసానని అనుకోకో. మీ సంగతి మళ్ళీ చూస్తాను. పోండే. సుభద్ర ఏంటిది మళ్ళీ ఏంటి? మళ్ళీ వదిలేశాను కదా, వదిలేమని చెప్పాను కదా. సుభద్ర 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 ఏంటి ఏంటి సుభద్ర ఏంటిది? నా జాతకమే అంత. అన్ని సేద్దాకా వస్తాయి, పుట్టుక్కుని జారిపోతాయి. ఈ జీవితానికి శుభంగా ఎప్పుడు పడద్దో. ఎరా ఏంట్రా సూపులు? మీ జాలి సూపులు ఏంట్రా బాబు?